హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను క్రియేషన్స్. హనీ అను క్రియేషన్స్లో ఈరోజు మనకు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాం. మనకు ఫస్ట్ క్లాత్ ఉంది కదా, మనకు బార్డర్ ఇట్లా చీరలో వచ్చిన క్లాత్ ఉంది కదా, దానికి ఇప్పుడు మనకు లైనింగ్ వేసి మనం కటింగ్ అనేది చేయాలి. ఫస్ట్ మనకు ఈ విధంగా మనకు ఫస్ట్ లైనింగ్ అనేది మనం కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్నాకనే మనకు శారీ క్లాత్ అనేది మనం కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు 2 ఫోల్డ్ వేసుకోవాలి. మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నట్టు, అంటే మనకు ఒక 40 ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అన్నట్టు. ఇది చూడండి, మనకు ఏ విధంగా మనకు కొలతలు, మనకు ఆది బ్లౌజ్ తోటి ఏ విధంగా కొలతలు అనేది చూద్దాం. చూడండి, మనకి ఈ విధంగా మనకు మలుచుకోవాలి. మనకు కాజా పట్టి అనేది వదిలేసుకొని మనకి ఈ విధంగా ఇట్లా 4 ఫోల్డ్ లాగా వేసుకోవాలి. మనకి ఇట్లా 4 ఫోల్డ్ లాగా వచ్చేటట్టు వేసుకొని చూడండి, ఇక్కడ నడుము నుంచి ఇక్కడ వరకు మనకు ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని మనకు కుట్టు నుంచి చూడండి, మనకు కుట్టు ఎక్కడ ఉన్నదో అక్కడ నుంచి కుట్టు వరకు పెట్టేసుకోవాలి. ఫస్ట్ మధ్యలో సెంటర్లో ఒక ప్లేట్ వస్తుంది కదా, టక్స్, దానికి ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ ఒక 2 ఇంచెస్ మనకు ఈ విధంగా మార్క్ అనేది పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, మనకు బ్యాక్ పార్ట్ అన్నట్టు, బ్యాక్కి ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి. భుజం నుంచి తీసుకోవాలి. స్టార్టింగ్ మనకు భుజం నుంచి ఈ విధంగా తీసుకొని మనకు పైన ఒక 1/2 ఇంచెస్, మనకు కింద ఒక 1/2 ఇంచెస్ మనకు వదిలేసుకోవాలి. వదిలేసుకొని మార్కింగ్ అనేది పెట్టేసుకొని స్ట్రైట్గా మనకు ఒక డబ్బా షేప్ లాగా మనకు ఒక లైన్ అనేది గీసుకోవాలి. మనకు ఏ సైజు బ్లౌజ్కైనా మనకు కొలత, మనకు ఆది బ్లౌజ్ తోటి కొలత అనేది ఈ విధంగానే తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి, నెక్స్ట్ మనకు నెక్ వచ్చేసి మనకు 2 ఇంచెస్ అన్న మనకు 2.5 ఇంచెస్, మనకు చిన్న సైజు వాళ్ళకు 2 ఇంచెస్, పెద్ద వాళ్ళకు 2.5 ఇంచెస్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి మనకు 3.5 తీసుకోవాలి. మనకు సంక విడ్త్ వచ్చేసి మనకి ఎంత, మనకు 6 ఇంచెస్ తీసుకోవాలి. అది పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితేనే 6 ఇంచెస్ తీసుకోవాలి. చిన్న సైజ్ వాళ్ళకైతే 6 ఇంచెస్, 6.5, 5.5 అట్లా తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మనకి ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చూడండి, మనకు నడుము వచ్చేసి మనకు నడుము చూసుకోవాలి. నెక్కుకు నడుము చూసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచెస్ వదిలేసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మనకు చూడండి, పైన 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకుంది అనుకోండి, మనం కిందికి వచ్చేసరికి 2.5 తీసుకోవాలి. ఎందుకంటే మనకు రౌండ్ అప్ చేస్తే మనకు నెక్ అనేది మనకు కరెక్ట్ వస్తుంది. అందుకే మనకు ఇక్కడ 2.5 తీసుకోవాలి. తీసుకొని మనకు చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి. మనకు ఇక్కడ కిందికి వచ్చేసరికి కొద్దిగా క్రాస్ వస్తుంది. ఈ విధంగా తీసుకొని మనకు సెంటర్లో ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకోవాలి. 1/2 ఇంచెస్ అయినా మనకు 1/2 ఇంచెస్ అయినా పర్లేదు. ఈ విధంగా మార్క్ పెట్టేసుకొని రౌండ్ అప్ చేసుకోవాలి. మనకు ఏ నెక్కైనా మనకు ఈ విధంగానే తీసుకోవాలి. ఏ నెక్ అయినా మనకు ఇలా రౌండ్ అప్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకు చూడండి, మనకు భుజం నుంచి మనకు ఈ విధంగా మార్కింగ్ సెంటర్లో మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఒక 4 ఇంచెస్ కాడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచెస్ వదిలేసుకొని చూడండి, ఇట్లా ఒక V షేప్లో మనం గీసుకొని మనకు టక్స్ అనేది అదే విధంగా వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ మనకు ఇది కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్కి మనకు ఇటు చివర్లో తీసుకోవాలి. మనకు ఇటు చివరి నుంచి మనకు బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, ఇటు చివర్లో హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ విధంగా మనకు 4 ఫోల్డ్ లాగా వేసుకోవాలి హ్యాండ్స్కు. చూడండి, మనకు క్లాత్ ఏ విధంగా పెట్టేసుకోవాలో, మనకు బార్డర్ వచ్చింది కాబట్టి మనకు కింది భాగం వచ్చేసి ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన బార్డర్కు మనకు ఉల్టా తీస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచెస్ కరెక్ట్. మనకు చూడండి, కొలత కరెక్ట్ ఎక్కడ నుంచి ఉన్నదో అక్కడ వరకు, కుట్టు ఎక్కడ ఉన్నదో అక్కడ వరకు అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకొని మనకి ఈ విధంగా ఇట్లా రౌండ్గా చేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ చేసుకొని మనకు ఒక 1/2 ఇంచెస్ మన కుట్టుకు అనేది వదిలేసుకోవాలి. తర్వాత మనకు క్లాత్ అనేది మనకి ఇక్కడ సరిపోలేదు. చూడండి, మనకు 2 ఇంచెస్ మనకి ఇక్కడ లేదు కాబట్టి అక్కడ మనకు క్లాత్ అనేది మనకి ఎక్స్ట్రా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, హ్యాండ్స్ ఈ విధంగా మనకు ఫ్రంట్గా కొద్దిగా మనకు లో తీయాలి కాబట్టి మనకు ఒక 1/2 ఇంచెస్ ఇక్కడ ఎక్స్ట్రా తక్కువ కట్ చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా మనకు కట్ చేసుకుంటే మనకు ఫ్రంట్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత సెంటర్లో విధంగా చిన్నగా టక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ చూడండి, ఈ విధంగా మనకు క్లాత్ మిగులుతుంది కదా, ఇలా మిగిలిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోవాలి. మనకు ఇట్లా క్రాస్గా పెట్టేసుకోవాలి. క్రాస్గా పెట్టేసుకొని చూడండి, ఈ విధంగా మనకు కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. పెట్టేసుకొని మనకు ఇక్కడ 2 ఇంచెస్ కాడ మార్క్ పెట్టేసుకోవాలి. కింద నుంచి 2 ఇంచెస్ కాడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టేసుకొని కరెక్ట్ మనకు సేమ్ సంక పార్ట్ మనకి ఇవన్నీ కరెక్ట్గా గీసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసరికి నెక్ వచ్చేసరికి మనకు
ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆది బ్లౌజ్ ఉక్స్ల పట్టి చూసుకోవాలి. ఉక్స్ల పట్టి చూసుకొని మనకి ఈ విధంగా రౌండ్ చేసుకుంటే మనం గీత ఎక్కడ గీసుకున్నామో అక్కడ వరకు వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్కడ గీత వరకు మనకు రౌండ్ అప్ తిరుగుతుందో ఆడ వరకు చూసుకోవాలి. లేదంటే మనకు ఒక 5.5 ఇంచెస్ 6 ఇంచెస్ తీసుకున్నా మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా రౌండ్ అప్ చేసేసుకోవాలి. తర్వాత మనకు చూడండి ఇక్కడ మనకు ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని మన షేప్ బెల్ట్ ఉంది కదా, ఆ షేప్ బెల్ట్ కాడి వరకు మార్క్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచెస్ ఎక్కువ పెట్టేసుకోవాలి. షేప్ బెల్ట్ నుంచి ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకు స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకొని చూడండి మనకు ఇక్కడ మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఇప్పుడు మనకు లావుగా ఉండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈ విధంగా, ఇప్పుడు ఈ విధంగా మనకి ఇక్కడ మార్కింగ్ అని పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ నుండి మనకి ఈ విధంగా కిందికి రౌండ్ అప్ చేసేసుకోవాలి. అప్పుడే మనకు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు మనకి ఇక్కడ కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నుండి మనకు 3.5 ఇంచెస్ కూడా మార్క్ పెట్టేసుకోవాలి. మార్క్ పెట్టేసుకొని ఇక్కడ సెంటర్లో మార్కింగ్ పెట్టేసుకోవాలి. సంఖ దగ్గర కూడా కరెక్ట్ సెంటర్లో మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇక్కడ చూడండి మెయిన్ ప్లేట్ అన్నట్టు మనకు ఈ ప్లేట్ తోటే మనకు ఫ్రంట్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. మనకి ఈ విధంగా స్ట్రైట్గా గీసుకొని కిందికి ఒక 1/2 ఇంచెస్ వదిలేసుకొని మనకి ఈ విధంగా ఒక వీ షేప్ లాగా అనేది చూడండి ఈ విధంగా మనము మార్కింగ్ అనేది పెట్టేసుకొని కరెక్ట్ అదే మార్కింగ్ నుంచి కుట్ట అనేది రావాలి. చూడండి మనకు ఎటు చూసినా మనకు కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా 2 ఇంచెస్ అయినా 2.5 అయినా 2 మనకు ఎటైనా 3 సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత చిన్నగా ఇట్లా టక్స్ లాగా చిన్నగా కట్ చేసుకుంటే మనకు కరెక్ట్ దాని లెవెల్లో మనకు కుట్ట అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ మనకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా, కరెక్ట్ అదే విధంగా మనకు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. మనకు షేప్ బెల్ట్ కొద్దిగా తక్కువ కట్ చేసుకోవాలి. మనకు మధ్యలో టక్స్ పెడతాం కదా, ఆ టక్స్ వదిలేసుకొని మనం షేప్ బెల్ట్ కొద్దిగా తక్కువ కట్ చేసుకుని సరిపోతుంది. చూడండి మనకు బ్లౌజ్ పీస్ మనకు ఈ విధంగా బార్డర్ వచ్చింది కదా, బార్డర్ వచ్చింది ఈ విధంగా 2 ఫోల్డ్ వేసుకోవాలి. 2 ఫోల్డ్ వేసుకొని ఈ విధంగా మనం పెట్టుకొని కట్ చేసుకోవాలి. చూడండి సేమ్ ఇదే విధంగా మనకు లైనింగ్ ఏ విధంగా ఉందో బ్లౌజ్ పీస్ కూడా అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. మనము జాయింట్ చేసేటప్పుడు కూడా మనకు లైనింగ్ను క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి. సంక పీస్ కంపల్సరీ మనకు లావున్న వరకు వస్తుంది కాబట్టి మనము కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని కూడా సేమ్ ఇది ఎట్లా ఉన్నదో అదే విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, మనము తర్వాత కుట్టినాక కటింగ్ అనేది కరెక్ట్గా సమానంగా కట్ చేసుకోవచ్చు. మనకు ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది పడతారు కదా, పడతారు కాబట్టి మనకు క్లాత్ ఎక్కువ పెట్టి మనం కట్ చేసుకుంటే వాళ్ళకు తర్వాత కుట్టినాక మనకు వాళ్ళు ఈజీగా మనం కటింగ్ చేసుకోవడానికి వాళ్ళకు ఈజీగా ఉంటుంది. అదే కరెక్ట్ కట్ చేసుకుంటే కొంచెం అటు ఇటు తక్కువ పోతుంది, అందుకే కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. ఇది కూడా క్రాస్గా పెట్టేసుకొని కరెక్ట్ సేమ్ ఎంత ఉన్నదో అంత మనకు కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు గల్ల కూడా చూడండి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే చిన్నగా అది కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మనకు షేప్ బెల్ట్ మనకు క్లాత్ ఎట్లా కొద్దిగా ఎలా ఉన్న వరకు సరిపోదు కదా. చూడండి మనకు బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ పైన మనము తీసుకోవాలి. సింగిల్ పీస్ తీసుకొని మనకు వేరే క్లాత్ వచ్చేసి మనము జాయింట్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.